రైట్. నెక్స్ట్ వన్. ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది, ఈ ఆప్షన్లో ఏది డిఫరెంట్గా ఉందో చూడండి. సో 2 ఇన్సైడ్ 2 అవుట్ సైడ్ ఉన్నాయి చూసారా, 2 ఇన్సైడ్ 2 అవుట్ సైడ్, అంటే 2 అవుట్ సైడ్లో ఉండాలి కంపల్సరిగా. ఇక్కడ 2 అవుట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ 2 అవుట్ సైడ్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా 2 అవుట్ సైడ్ ఉన్నాయి. కానీ ఆప్షన్ సిలో ఒక ఫిగర్ మీన్స్ ఒకటి మాత్రమే అవుట్ సైడ్ ఉంది కాబట్టి సో 4 ఇది డిఫరెంట్గా ఉంది. రైట్. నెక్స్ట్ వన్. ఇందులో ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు. ఇందులో లైన్స్ కంప్లీట్గా కటింగ్ తీసుకోకుండా ఇది ఒక లైను, ఇది ఒక లైను, సో 2 లైన్స్ కాబట్టి 2 పార్ట్స్ 1 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4. సో ఇక్కడ టోటల్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4. ఇక్కడ ఉన్న లైన్స్ ఎన్ని 2A కానీ 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా చూసినట్టు టోటల్ ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇవన్నీ ఈవెన్ నెంబర్లో ఉన్నాయి కదా, 9 మాత్రం ఆడ్ నెంబర్ ఉన్నది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్గా ఉంది. రైట్. నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, ఏలో ఆపోజిట్ ఉన్నాయి, బీలో ఆపోజిట్ ఉన్నాయి, కానీ సిలో ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సి అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్. సో టోటల్ 160, ఒక బాక్స్లో 160 రూపీస్ ఉన్నాయి. అందులో కాంబినేషన్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా అండ్ సో 50 పైసా అంటే ½ రూపీ కదా, మార్చుకోవాలి. 25 పైసా అంటే ఇది 1 రూపీ కాయిన్స్. రైట్. ఏ రేషియోలో ఉన్నాయంట 4:5:6 ఉంటే ఆ టోటల్ అమౌంట్ యాడ్ చేస్తే ఎంత అయింది 160 రూపీస్ అయింది. సో 50 పైసా రూపీలోకి మారుతారంటే 50/100 వేసుకుంటే చూడండి 50/100 25 రూపీస్ అంటే 25 పైసా అంటే 1/4 రూపీ వచ్చింది. 50 పైసా అంటే 50/100 వేస్తే సో 1/4 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా వస్తుంది. సో మనకు అడిగింది టోటల్గా 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఆర్ ఇన్ వాట్ రేషియో 4x. అదేవిధంగా 50 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ 5x. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ వాట్ రేషియో 6 పార్ట్స్ అంటే 6x. ఈ టోటల్గా ఇది యాడ్ చేస్తే ఎంత రావాలి 160 రావాలి. దేర్ 4x నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్ ఉంటే ఈచ్ కాయిన్ వాల్యూ 1 రూపీ ప్లస్ 5x నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఉంటే ఈచ్ కాయిన్ వాల్యూ 2A కదా, సో 1/2 కదా, హాఫ్. అదేవిధంగా 6x నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఉంటే ఈచ్ కాయిన్ వాల్యూ 1/4 రూపీ. రైట్. సో ఫస్ట్ 1, తర్వాత 50 పైసా, తర్వాత 25 పైసా, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 160 వచ్చింది. రైట్. ఎల్సిఎం ఎంత వచ్చింది, సో 2 4 ఎల్సిఎం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా, రైట్. 2 3s 2 2s కాబట్టి ఎల్సిఎం 2 తీసుకోండి. 2 తీసుకున్న తర్వాత 2 4s 8x ప్లస్ 5x ప్లస్ 3x టోటల్గా 8x అయింది. డైరెక్ట్ తీసుకున్నా 2 2 కాబట్టి సో 5 + 3 8x ఈక్వల్ టు 160. 5x/2 3x/2 8x/2 అంటే 4x ప్లస్ 4x 8x సరిపోయింది. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 16x ఈక్వల్ టు 160/2. 16 పోతే x ఈక్వల్ టు ఎంత అంటే 20. సో x ఈక్వల్ 20 వేస్తే ఏవైనా కనుక్కోవచ్చు కదా. సో నంబర్ ఆఫ్ 20 పైసా కాయిన్స్ 6 × 20. హౌ మెనీ 25 పైసా కాయిన్స్ ఆర్ దేర్, 120 కాయిన్స్ ఆర్ దేర్. 120 కాయిన్స్ మీన్స్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. ఏ బాక్స్ కంటైన్స్ 9 బల్బ్స్ ఉన్నాయంట. 9 బల్బ్లో 4 డిఫెక్టివ్ ఉన్నాయి అంటే ఏంటి మీనింగు, సో 4 డిఫెక్టివ్ ఉంటే 4 డిఫెక్టివ్ అంటే 5 వర్కింగ్లో ఉన్నాయి అనమాట. గుడ్. టోటల్లో 4 డిఫెక్టివ్ అంటే 5 వర్కింగ్ మోడ్లో ఉన్నాయి. వాట్ ఈస్ 4 balls ఆర్ డ్రాన్ ర్యాండమ్లీ, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని చెప్పాడు. 4 balls అంటే టోటల్గా 9 నుంచి 4 balls సెలెక్ట్ చేసుకునే విధానం 9C4 కదా. ఆ 4 balls సెలెక్ట్ చేసుకుంటే మనకు అడిగింది సో ఎగ్జాక్ట్లీ 3 bulbs ఆర్ గుడ్. 3 bulbs ఆర్ గుడ్ అంటే 5లో 3, సో 4 balls కదా, 4లో 3 గుడ్ ఉంటే ఆటోమేటిక్గా డిఫెక్టివ్ 1 ఉంటుంది. మనం 4 balls సెలెక్ట్ చేసుకుంటే 3 గుడ్ ఉండాలి. ఎన్ని గుడ్ ఉంటాయి 5 ఉంటే, ఇంకొకటి డిఫెక్టివ్ ఉంటుంది. 5C3 వాల్యూ ఎంత 10, 4C వాల్యూ 4, 9C4 వాల్యూ 9 × 8 × 7 × 6/4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24. రైట్. డైరెక్ట్ చేస్తున్నాం. 9C4 వాల్యూ కనుక్కునే విధానం డిసెండింగ్ ఆర్డర్ 9 × 7 × 6/4 ఫ్యాక్టర్ అంటే డైరెక్ట్ 24 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ 6 4s, నెక్స్ట్ 4 2s 2 2s, నెక్స్ట్ సో 9 7s 56, 10 20, ఫైనల్గా 20/9 7 63 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో 4 bells ఆర్ బిగిన్ ఆల్ టుగెదర్ ఇంటర్వెల్స్ ఆఫ్ 8 seconds 10 seconds 12 seconds అండ్ 16 seconds రెస్పెక్టివ్. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ అంటే ఏంది, సింపుల్గా అన్ని బెల్లు మళ్ళీ ఒకేసారి మోడడానికి కావాల్సిన కనిష్ట సమయం ఎంత అన్నాడు. ఎంత, ఎల్సిఎం ఆఫ్ 8 10 12 అండ్ 16 కాబట్టి 2తో వేయండి. 2 4s 2 5s 2 6 2 8. సో నెక్స్ట్ విత్ 4 1s
5 పోదు అండ్ 6 అలాగే ఉంచండి, 4 2s. నెక్స్ట్ విత్ 2 1 5 2 3s 1 5 3s 15 2s 30 30 2 60 64s 240 సెకండ్స్. కాబట్టి అన్ని కలిపి మళ్ళీ ఎప్పుడు మోగుతాయి? ఆఫ్టర్ 240 సెకండ్స్. 240 సెకండ్స్ తర్వాత అన్ని కలిపి మళ్ళీ మోగుతాయి. రైట్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ డివిజన్ సమ్. సో మధ్యలో ఉండేదాన్ని డివిడెండ్ అంటారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ డివిడెండ్, దిస్ ఈజ్ డివైజర్ అండ్ కోషెంట్ మిగిలింది రిమైండర్. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. అయితే మళ్ళీ కనుక్కోమన్నది వాట్ ఈస్ ద డివిడెండ్ కనుక్కోమన్నారు, డివిడెండ్ వాల్యూ కనుక్కోమన్నారు. ఇన్ ఏ డివిజన్ సమ్ ఏం చెప్పారు? కోషెంట్ ఈజ్ 120, అంటే కోషెంట్ 120 ఇచ్చారు అండ్ డివైజర్ ఈజ్ 456, దిస్ ఈజ్ 456 అండ్ ద రిమైండర్ ఈజ్ 333, రిమైండర్ వాల్యూ 333 ఇచ్చారు. దెన్ వాట్ ఈజ్ ద డివిడెంట్ అన్నారు. కాబట్టి 456 ఇంటూ 120 చేయండి, 456 ఇంటూ 120 0 12 6 are 72 7 and 12 5 60 plus 7 67 6 12 4 48 plus 64 54 720 plus 333 ఆడ్ చేయండి దీనికి 3 రైట్. డివిడెండ్ రిమైండర్ 333 కదా, రైట్. 3 plus 2 plus 3 5 10 5 55053 55053 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. అంటే ఏంది? డివిడెండ్ ఈక్వల్ డివైజర్, డివిడెండ్ దీన్ని ఎలా వచ్చిందంటే టోటల్గా డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ వేస్తే ఎంత వస్తుంది ఆన్సరు? 55,053 వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ సక్సెసివ్ నెంబర్స్. అంటే ఏంది? వాటి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంటుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ ఎంత రావాలి? 4556. సో అయితే మనల్ని అడిగింది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద లార్జర్ నెంబర్. ఒకవేళ లార్జర్ నెంబర్ ఆప్షన్ ఏ తీసుకుంటే ఆప్షన్ ఏలో లార్జర్ నెంబర్ అంటే స్మాలర్ నెంబర్ ఎంత? 67 ఇంటూ 68. ఒకవేళ ఆప్షన్ బిలో 67 అంటే 66 ఇంటూ 67 కదా మనకు కావాల్సిన లార్జర్ నెంబరు. నెక్స్ట్ ఆప్షన్ సిలో 77 ఇంటూ 78, ఆప్షన్ డిలో 62 ఇంటూ 63. ప్రోడక్ట్ యూనిట్ డిజిట్లో 6 రావాలి. సో 87 76 అంటే బి రాదు. అదేవిధంగా 3 2s 6. సో 6 6 అంటే ఇది కూడా చాలా దూరంగా ఉంది. సో ఆల్మోస్ట్ 75 హోల్ స్క్వేర్ 56 25 సి కూడా రాదు. మిగిలింది ఏంది? ఏనే. సో 67 ఇంటూ 68 అండి ఇంతే వస్తుంది. ఇది ఎలిమినేషన్ మెథడ్ డైరెక్ట్గా. ఇది 6 6 ఆల్మోస్ట్ 36 అన్నట్టు కాబట్టి కొంచెం సో ఫార్ ఇట్ ఈజ్ కాబట్టి కాదు. ఇది ఆల్మోస్ట్ దీన్ని క్రాస్ చేస్తుంది. 75 అంటే ఎంత? 56 25 కాబట్టి ఇక్కడ మిగిలింది ఇది 2 కాబట్టి 7 6లో యూనిట్ డిజిట్ 2 రావాలి. సో మిగిలేదు ఇదే కాబట్టి 4556 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఆన్సర్ 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్ వెన్ 73 స్క్వేర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ దట్ నెంబర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ నుండి 73 స్క్వేర్ను సబ్ట్రాక్ట్ చేసామనుకోండి. 73 ఇంటూ 73 3 3s 9 3 7s 21 ప్లస్ 21 42 ప్లస్ 4 49 ప్లస్ 4 ఎంత అంటే 5329. సో నంబర్ నుంచి 5329 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు the answer is obtained 5280. then what is x square? so x square equal to 9 and 2 plus 8 10 1 plus 3 4 4 plus 2 6 and right. therefore x equal to square root of 10609 that equal to x value అంటే దాని స్క్వేర్ రూట్ కనుక్కుంటే 103 అవుతుంది. 103 is the correct answer. right. what is that number అంటే 103 అవుతుంది. right. next one 2 cylinders are in the same height అన్నారు. వాటి హైట్ సేమ్ ఉంటుంది. రేడియస్ 1:3 అంటే రేడియస్ R1:R2 అనుకోండి. ఎంత ఉన్నాయి? 1:4 మీన్స్ R1:R2. సో రేడియస్ ఫస్ట్ వన్ రేడియస్ ఎంత ఇచ్చారు? x అనుకుంటే R2 ఎంత అయింది? 3x. సో వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ బై వాల్యూమ్ ఆఫ్ ద సెకండ్ వన్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూమ్ పై R2h కదా, పై R1² సేమ్ ఉంది. సెకండ్ వన్ పై R2² కాబట్టి పై హైట్ క్యాన్సల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ సిలిండర్ ఈజ్ 40 cc. దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్? సో క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ R1² ఎంత? R1x అంటే x² అవుతుంది అండ్ R2² 3x అంటే 9x² అవుతుంది. సో 1/9 అయింది కదా. దేర్ ఫోర్ V2 ఈక్వల్ టు 4 9s ఎంత? 360 క్యూబిక్ సెంటీమీటర్స్ ఘనపు యూనిట్లు. సో కాబట్టి 360 అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్ ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ సో ఆర్ 6:5:4 అండ్ ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 33,000 దెన్ వాట్ ఈస్ ద లెంత్ బ్రెడ్త్ హైట్? సో ఏం తీసుకున్నారు ఇక్కడ? లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చారు కాబట్టి మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మొత్తం టోటల్గా? 33,333
00. కాబట్టి వీటిని ఎక్స్ అనుకోండి. సో లెంత్ 6x అనుకోండి, బ్రెడ్త్ 5x, హైట్ 4x, రైట్. సో చేసినప్పుడు రైట్ 2 వస్తే ఎల్బి 6 5s 30x² అండ్ 5 4s 20x², నెక్స్ట్ 4 6 24x² ఈక్వల్ టు 2 16s 32, 2 16 32 అండ్ 1. సో 16,650. సో 2 కామన్ 30 + 20 50 అండ్ 74 కదా టోటల్గా. 74x² ఈక్వల్ టు 16,650. సో 74తో క్యాన్సల్ చేస్తే 225 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 15 వస్తుంది, రైట్. ఆటోమేటిక్గా 6 × 15 ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఇక్కడ 5 × 15 ఎంత వస్తుంది? 75 అవుతుంది. 4 × 15 ఎంత వస్తుందంటే 60 వస్తుంది, రైట్. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. సో 90, 75, 60 అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, స్పెరికల్ lead ball of radius 10 cm is melted and small lead balls of 5 mm are made. Then find the total. అంటే ఒక పెద్ద బాల్ కరిగించారు, పెద్ద స్పెరికల్ బాల్ కరిగించి ఎన్ని చిన్న బాల్ తయారు చేయొచ్చు, ఇది ఇన్ఫర్మేషన్. ఒక పెద్ద బాల్ కరిగించి ఎన్ని చిన్న బాల్ను తయారు చేయొచ్చు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద లార్జ్ బాల్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ బాల్ తీసుకోండి. సో వాల్యూమ్ ఆఫ్ లార్జ్ బాల్ అండ్ రిక్వైర్డ్ బాల్, లార్జ్ బాల్ వాల్యూమ్ బై స్మాల్ బాల్ వాల్యూమ్, స్మాల్ బాల్ వాల్యూమ్. కాబట్టి 4/3 పై r³ r అంటే ఎంత 10³ బై స్మాల్ బాల్ వాల్యూమ్ 4/3 పై ఏమిచ్చారు? రేడియస్ 5 mm ఇచ్చారు. 5 mmని సెంటీమీటర్లకు మార్చుకోవాలంటే 5/10 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇంటూ 1/2 కదా, 5/10 అంటే ½ సెంటీమీటర్, 1/2 హోల్ క్యూబ్. 4/3 పై 4/3 5 క్యాన్సల్, దట్ ఈక్వల్ టు 10 × 10 × 10 1000. సో 1/2 అంటే 1/8 అవుతుంది. సో క్యాన్సల్ అయితే ఒక పెద్ద బాల్ కరిగించి హౌ మెనీ స్మాల్ బాల్స్ కెన్ బి మేడ్? 8000 స్మాల్ బాల్స్ను తయారు చేయొచ్చు. అంత పెద్ద బాల్ కరిగించి ఎన్ని చిన్న బాల్ తయారు చేయవచ్చు? సో 8000 తయారు చేయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ నెక్స్ట్ మిస్సింగ్ క్యారెక్టర్స్లో ఏమొస్తుంది చూసారా? 7 డబుల్ అయింది, ఆల్మోస్ట్ 16 డబుల్ అయింది. ఇది డబుల్ అవుతుంది, ఇది కూడా డబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే 7 × 2 14 + 2 ఎంత అయింది? 16 అయింది, రైట్. +2 యాడ్ చేసుకోండి అన్నిటికీ. 16 × 2 32 + 2 ఈజ్ 34. 34 × 2 68 + 2 ఈజ్ 70 కదా. అదేవిధంగా 70 × 2 + 2 142 కదా నెక్స్ట్ నెంబరు. సో కాబట్టి మిస్ అయిన నెంబర్ ఎంత? 70. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఇక్కడ ఏముంది డైరెక్ట్గా 8² 64, 2² 4, 5² 25. అదేవిధంగా సో 1² 1 కదా డైరెక్ట్గా. 8², 2² 4, 1² 1, 5² 25. సో 1² 1 కాబట్టి మిస్ అయింది 1. నెక్స్ట్ వన్, ఇందులో చూసినట్టయితే 7 + 5 రెండు యాడ్ చేస్తే 12 కదా. 12² 144, 3 + 4 7² 49, 2 + 5 + 1 6². నెక్స్ట్ అదేవిధంగా 2 + 8 ఎంత? 2 + 8 10 కదా. నాట్ టేకింగ్ 2 8 16 తీసుకున్నాను. 2 + 8 ఎంత? 10². 10² ఎంత అంటే 100. 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో ఇందులో 345 రావాలి. సో 5 9s వేయండి. 5 9s 5 × 9 45 ప్లస్ మిడిల్ నెంబర్ని 100తో మల్టిప్లై చేయండి. దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 345. సిమిలర్గా 6 × 10 చేయండి. 6 × 10 ప్లస్ మిడిల్ నెంబర్ని 3తో మల్టిప్లై చేయండి, 100తో మల్టిప్లై చేయండి. 4 × 100 దట్ ఈక్వల్ టు 460 వచ్చింది. అదేవిధంగా 11 × 7 × 11 చేయండి ఫస్ట్, ప్లస్ మిడిల్ నెంబర్ ఎంత? 5ని 100తో మల్టిప్లై చేయండి. సో టోటల్గా 577 అనేది ఈ ప్లేస్లో వస్తుంది. చూసారా, స్క్వేర్ చేసిన క్యూబ్ చేసిన ఏం చేసినా రాదు. ఇది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని లాజిక్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ లాజిక్ అప్లై చేస్తే అది ఆప్షన్లో అవైలబుల్ అయి ఉండాలి. సో ఈ లాజిక్ అనేది మిడిల్ నెంబర్ను 100తో మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని టాపు బాటమ్నేమో ఇంటూ చేయాలి. మిడిల్ నెంబర్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి 577 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, విచ్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో మధ్యలో చూడండి. సో 15 + 22 తీసుకోండి. 1 5 15 22 7 37 వచ్చింది కదా. అదేవిధంగా 38 ప్లస్ మనకు టోటల్గా ఇక్కడ 38 ప్లస్ ఎంత ఉంటే టోటల్గా ఎంత అవుతుంది మనకు? 92 రావాలి. అంటే ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 2 రావాలి, రైట్. అంటే ఏంటి? ఇక్కడ 4 ఉంటే సరిపోద్ది కదా. 4 + 8 12. సో 1 + 5 6 + 3 9. అంటే ఆ ప్లేస్లో మిస్ అయిన ప్లేస్లో ఏం రావాలి? 4 రావాలి. 4 వస్తే మనకి ఇది చూసారా 15 + 22 37 వచ్చింది. అదేవిధంగా 38 + 50 టోటల్గా రావాల్సింది 92 కదా. సో 38 ఇచ్చాము ఆల్రెడీ, 5 వచ్చింది, ఇంకో 4 పెడితే సరిపోద్ది. 4 + 8 12,
92. మిస్ అయిన నెంబర్ ఎంత అంటే 4. నెక్స్ట్ వన్. సో ట్యూస్డే ఫెల్ ఆన్ విచ్ డే ఆఫ్ ద ఏప్రిల్. సో ఏప్రిల్లో ట్యూస్డే ఎప్పుడు వస్తుందంటే మనం ఏం అనుకుంటాం, ఏప్రిల్ 1 కనుక్కోండి. ఏప్రిల్ 1 2002లో ఏ డేట్ వస్తుందో కనుక్కోండి. సో 2002లో 02 తీసుకోండి, దాన్ని 4తో డివైడ్ చేసినప్పుడు కోషెంట్ కూడా 0. లాస్ట్ 2 డిజిట్ తీసుకొని 2ని 4తో డివైడ్ చేసినప్పుడు 0నే కదా, 0. అదేవిధంగా నెక్స్ట్ కోషెంట్ తీసుకున్న తర్వాత 2002. సో 2002 ఇయర్ కోడ్ 6 కదా. సో 2000 నుంచి 2099 వరకు ఇయర్ కోడ్ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. సో కాబట్టి 6. మంత్ కోడ్, ఏప్రిల్ మంత్ కోడ్ ఎంత, 6. ఏప్రిల్ మంత్ కోడ్ కూడా 6. అదేవిధంగా డేటు 01. ఇది లాస్ట్ 2 డిజిట్స్, 2002లో లాస్ట్ 2 డిజిట్స్. నెక్స్ట్ దాన్ని 4తో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషెంటు, ఇది మంత్ కోడ్, ఇది ఇయర్ కోడ్, నెక్స్ట్ ఇది డేటు. ఇవన్నీ ఆడ్ చేయండి. 1 + 6 7, 7 + 6 13 + 2 15, నెక్స్ట్ 1. కాబట్టి 7 2s 14 పోతే 8 డేస్ 1 వస్తే ఏంది మీనింగు, మండేనే కదా. 1 వస్తే మండే అవుతుంది. సో 1 మండే. మనకు అడిగింది ట్యూస్డే రోజు రావాలి అంటే ఫస్ట్ మండే అయితే ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్ 0 అయితే సండే అని తెలుసు, 1 వస్తే మండే అండ్ 6 వస్తే సాటర్డే కంటిన్యూ అవుతుంది. సో 2 వస్తే కరెక్ట్ అవుతుంది. కాబట్టి 2కు ట్యూస్డే అవుతుంది. సో ట్యూస్డేలన్నీ ఎలా ఉంటే చూద్దాం. ట్యూస్డే రోజు 2 అయితే ఇంకొక 7 ఆడ్ చేస్తే 9, ఇంకో 7 ఆడ్ అయితే 16, ఇంకొకటి ఆడ్ అయితే 23, ఇంకోటి 30. ఎందుకంటే ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి కదా. సో కాబట్టి 2, 9, 16, 23, 30 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. సో విచ్ ఇయర్ ఇన్ ద ఫ్యూచర్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్. 2009 లాంటి క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా దీన్ని 4తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 4 502s కదా, 4 2s 8, సో 200. సో రిమైండర్ 1 వచ్చింది, రిమైండర్ 1 ఆడేస్తే +6, రిమైండర్ 2 ఆడేస్తే 2 వస్తే 11, రిమైండర్ 3 వస్తే 11. ఇది ప్లస్ 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 అంతే కదా. వచ్చే రిమైండర్ని బట్టి ఉంటుంది ఆన్సర్. రిమైండర్ 1 వస్తే 6 ఆడ్ చేయాలి, రిమైండర్ 2 వస్తే 11, 3 వస్తే 11 ఆడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2009లో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 6 ఆడ్ చేస్తే 2009 లాంటి క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, 2015లో వస్తుంది. 2015లో వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్. వెన్ ద టైమ్ ఈజ్ 5:40 దెన్ వాట్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్. సో 5:40 అయినప్పుడు ఎంత ఉంటుంది, సో అనలాగ్ వాచ్లో 40 అంటే 8 కదా. సో 5 నుంచి 8 తీసేయండి, 3 × 30 degrees ఎంత, 90 degrees. ప్లస్ ఆ మైనస్ అంటే మైనస్ చేయాలి. మినిట్స్లో హాఫ్, 40లో హాఫ్ ఎంత, 20. కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుందంటే 70 degrees ఉంటుంది. 70 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాసెస్ చాలాసార్లు డిస్కస్ చేసాం. 40 ప్లేస్లో 8 అనుకోండి, 5 నుంచి 8 తీస్తే 3 కదా. సో 3 కాబట్టి 3 × 30 90 అండ్ మినిట్లో హాఫ్ చేయండి, 40/2 ఎంత, 20. సో ఒకవేళ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అంటే మైనస్, ఇక్కడ వచ్చిన దాన్ని. సో 5 - 8 -3 వచ్చింది కాబట్టి ఇలా మైనస్ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ ప్లస్ అయితే ప్లస్ 8, 90 - 20 ఎంత అంటే 70 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. సో ఫైండ్ ద టైమ్ బిట్వీన్ ద 3 o'clock and 4 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వాచ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. సో వ్యతిరేక దిశలో ఉండాలంటే స్ట్రేట్ లైన్ ఏర్పడాలి. అంటే ఏంది, θ 180 degrees ఉండాలి. కాబట్టి సేమ్ ఫార్ములా 2/11 30x ± θ కదా. 2/11 ఇంటూ ఇనిషియల్ టైం ఎంత, 3కి 4కి అంటే 30 × 3 ± 180. 2/11 33 is 90. సో ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పెద్ద వాల్యూ ఉంటే రైట్ సైడ్ చిన్న వాల్యూ ఉంటే మైనస్ చేస్తారు, కానీ లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూ రైట్ సైడ్ పెద్ద వాల్యూ ఉంటే ప్లస్ చేస్తారు. సో 18 + 9 270, 270/2 × 2 540/11, 11 4s 44 with 10, 11 9s 49 of 1/11. అంటే ఏ టైం దగ్గర, ఎట్ 3:49 ఆఫ్ 1/11 దగ్గర రెండు ఆపోజిట్గా ఉంటాయి, రెండు ఆపోజిట్గా ఉంటాయి 3:49 దగ్గర. సో 3:49 ఆఫ్ 1/11 మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. సో డైస్లో ఇచ్చారు, ఇందులో స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద నంబర్ ఆపోజిట్ టు 2. సో 2కి ఆపోజిట్లో ఏ ఉంది, ఇది ఫిగర్ ఏ అనుకోండి, ఫిగర్ బి, ఇక్కడ ఫిగర్ సి. సో 3 3, సో 3కి ఆపోజిట్, 6కి ఆపోజిట్ 5 అండ్ 2. 6కి ఆపోజిట్లో 2 ఉంది. ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ కామన్ ఉన్నప్పుడు 362 ఉంది, 362 ఉంది. సో 36 క్యాన్సల్ అయితే 2 మనకు అడిగింది విచ్ ఈజ్ ఆపోజిట్ టు 2 అని చెప్పారు. రైట్. సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో 36 అంతా 25 అని చెప్పచ్చు. లేదంటే సో క్లాక్ వైజ్ కూడా రొటేట్ చేసుకోండి, ఓన్లీ 1 డిజిట్ కామన్ ఉండాలి. 3 5 6, సో 3 5 6 3 4 5
అంటే ఫ్రమ్ బి అండ్ సి చూడండి. సో 3 తర్వాత 6 రావాలి, 5 రావాలి. ఇక్కడ 3 తర్వాత సో 3 5 6 3 5 3 5 కామన్ ఉంది కాబట్టి కాంట్ డూ ఈ క్లాక్ వైజ్ మూవ్ చేయలేము మనము బీసీని, ఎందుకంటే ఒకటే డిజిట్ కామన్ ఉండాలి. 1 డిజిట్ అంటే 3 6 2 అండ్ 3 5 4 3 3 రైట్. ఇక్కడ ఏ అండ్ సి చూద్దాం. ఏ అండ్ సి చూసినప్పుడు సో 3 కామన్ ఉంది కాబట్టి 3 తర్వాత క్లాక్ వైజ్లో మూవ్ చేస్తే 3 2 6. అదేవిధంగా 3తో చూసుకున్నప్పుడు 5 4. సో అంటే 2కి ఆపోజిట్లో 5, 6కి ఆపోజిట్లో 4 అండ్ మిగిలింది 3కి ఆపోజిట్లో 1. లేదా ఏబి నుంచి కూడా చూసుకోవచ్చు. 2కి మనకు అడిగింది 2కి ఆపోజిట్లో ఏముంటుందని అడిగాడు. సో 3 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 6 6 క్యాన్సిల్ చేస్తే అంటే 2 డిజిట్స్ 2 ప్లేస్లు ఉంటాయి. 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే మిగిలింది 2కి ఆపోజిట్లో 5 అని చెప్పొచ్చు డైరెక్ట్గా. సో అలా కూడా చెప్పొచ్చు. లేదంటే క్లాక్ వైజ్లో అయితే ఇంకా ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ప్రతిసారి పాసిబుల్ కాదు. వీలైనంత వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయండి ఇచ్చిన వాటిని. చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది కాబట్టి 2కి ఆపోజిట్లో 5 వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీరు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆపోజిట్ టు 3 అన్నారు. మళ్ళీ నంబర్ ఆపోజిట్ టు 3 ఇది ఏ అనుకోండి, బి సి. సో 3 1 2 4 5 6 1 2 5 ఉంది. ఇక్కడ 1 2 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి బి అండ్ సి నుంచి చూడండి ఒకసారి. సో 2 5 1 5 కాబట్టి 5 కామన్ ఉంది కాబట్టి 5 నుంచి క్లాక్ వైజ్లో 4 మళ్ళీ 6 వచ్చింది. ఇక్కడ 5తో స్టార్ట్ చేస్తే అండ్ క్లాక్ వైజ్లో 1 2. మనకు అడిగింది ఏంటి? సో విచ్ ఈజ్ ఆపోజిట్ టు 3 అని చెప్పాడు. సో 5కి ఆపోజిట్లో ఏముంటుంది? 3 కదా. 4కి ఆపోజిట్లో 1, 6కి ఆపోజిట్ 2 అంటే 5కి ఆపోజిట్లో ఏముంటుంది? 3 ఉంటుంది. రైట్. నంబర్ ఆపోజిట్ టు 3 ఈజ్ 5. 5కి ఆపోజిట్లో 3 ఆర్ 3కి ఆపోజిట్లో 5 ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్. సో ఎన్ని ఉంటాయంటే ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి చూసారా. 1 2 3 4 అంటే 4 రోస్ ఉన్నాయి, అదేవిధంగా 4 కాలమ్స్ ఉన్నాయి. 4/4 కదా. ఈక్వల్ ఉన్నప్పుడు దీనికి ఓన్లీ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే షార్ట్ కట్ అప్లికేబుల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు. 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నప్పుడు పాసిబుల్. 1 + 4 + 9 16 + 9 25 + 4 29 + 1 టోటల్ 30. సో టోటల్ ఎంత అంటే 30. ఇది ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో ఒకటి తీసుకోండి. ఇది తీసుకున్నప్పుడు ఒక పార్ట్ తీసుకోండి ఫస్ట్. ఇందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 అని తెలుసు మనకు ఆల్రెడీ. అడిషనల్గా 5 6 అండ్ 1 2 ఇది చూసారా. ఇది అలా కాకుండా ఇది 1 2 3 4 వేసాం కదా. ఇది ఇంకోటి, ఇది ఒకటి అవుతుంది. 5 6 7 8 అంటే 8 × 4 32. ఇవి కాకుండా మళ్ళీ అడిషనల్ ట్రయాంగిల్స్ ఉంటాయి కదా. అడిషనల్గా అంటే ఇది ఒక అడిషనల్ ట్రయాంగిలే అండ్ ఇది ఒక అడిషనల్ ట్రయాంగిలే. అదేవిధంగా ఇది ఒక అడిషనల్ ట్రయాంగిలే. అదేవిధంగా ఇక్కడ ఒక అడిషనల్ ట్రయాంగిల్ ప్లస్ ఇందులో టోటల్ ఇంకొక 8 అడిషనల్గా ఉంటాయి. టోటల్ ఎంత అంటే 40. ప్రతి దానిలో 8 ఉంటాయి. 8 × 4 32 ప్లస్ ఇంకొక 8 అడిషనల్ వస్తాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ ఫిగర్లు ఎన్ని వస్తాయి అంటే 40 వస్తాయి. రైట్. నెక్స్ట్ వన్. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఈజ్ 6500. ద నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 5% and 10% రెస్పెక్టివ్లీ అండ్ ద పాపులేషన్ బికమ్స్ 7000. అంటే 6500 మెంబర్స్ ఎంత అయ్యారు? టోటల్గా 7000. టోటల్ ఇంక్రీజ్డ్ బై 500 మెంబర్స్ అయ్యారు. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ తీసుకోండి. ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎంత? 6500 × 100. 2 zeros క్యాన్సల్. 5 13s. సో 100/13. సో 100/13% అయింది. ఆర్ దీన్ని 13 7s 91 పోతే 9 7 of 95% అంతే కదా. సో స్టార్టింగ్ పాపులేషన్ ఎంత ఉండేది? స్టార్టింగ్ పాపులేషన్ 6500 ఉండేది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అయింది? 7000 అయింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద విలేజ్ ఎంత అన్నారు. అంటే ఈ 6500లో ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్. ఓన్లీ మేల్ వచ్చేసి 5%, ఓన్లీ ఫీమేల్ వచ్చేసి దాట్ మచ్ పర్సంటేజ్. ఓవరాల్గా ఎంత అయింది? సో చేసినప్పుడు మిక్చర్ అండ్ ఎలిగేషన్ వాడాలంటే ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది. 100/13% అంటే ఆల్మోస్ట్ 7% వచ్చింది. సో ఇది వాడండి. ఒక సైడు తక్కువ ఉన్నదని లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ద మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఇంక్రీజ్ బై 5 and 10. లెఫ్ట్ సైడ్ మేల్ తీయండి, రైట్ సైడ్ ఫీమేల్. సో ఇట్ ఈజ్ 5%, ఇట్ ఈజ్ 10%. రెండింటి మధ్యలో సో 100/13% ఉంది. 100/13% చేస్తే రైట్. 10 - 100/13. సో 1300 మైనస్ చేసేస్తే 1300 - 100 మీన్స్ 1200/13%.
ఇస్టు ఇందులో చూస్తే సో 650 నుంచి 13 650 కదా, 650 నుంచి 100 పోతే 550/13%, రెండు పోతాయి. 1200లో 0 0, 120 ఇస్టు సో 5, ఇంకా 5 11s 5 24s, 24 + 11 25 35. సో 35తో క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సో ఇట్ ఈస్ 100/13 - 5, సో ఇట్ ఈస్ 65. సారీ 100 - 65 అంటే 35/13, మనం 35/13 తీసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా 100/13 - 10, ఇది మనం టోటల్ పర్సంటేజ్ తీసుకున్నాం. 130 తీసుకుంటే సరిపోదు, 130 అంటే 30. సో ఒక్కసారి రేషియో చేంజ్ చేసుకోండి, పర్సంటేజ్ ఆడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రేషియో చేస్తే సో ఎంత వస్తుందంటే ఇది 100/13 నుంచి 10% తీసేస్తే, లేదా 10% నుంచి 100/13 తీసేస్తే ఏమవుతుంది, 130 - 100 30/13 అవుతుంది. 30/13 ఇస్టు నెక్స్ట్ 100/13 - 5, 13 5 65 పోతే 100 - 65 ఎంత అవుతుంది, 35. 35/13. సో 5 6 5 7, 6:7 వచ్చింది. ఇందులో మనకు కావాల్సింది ఏంది, ఫైండ్ ద నంబర్ ఆఫ్ మేల్స్ అన్నారు. మేల్స్ అంటే 6500లో లెఫ్ట్ సైడ్ మేల్ కదా, మేల్ ఆర్ 5%, మీన్స్ 6 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13. 13 5s 5 6 ఎంత అంటే 3000 మేల్ ఉంటారు. మేల్ ఆర్ హౌ మచ్, 3000. ఇది ప్రొసీజర్. సో టోటల్ పాపులేషను ఇనిషియల్గా 6500 ఉంటే 7000 అంటే 500 అయింది. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కనుక్కుంటే ఇంత పర్సంటేజ్ వచ్చింది. దాన్ని మిక్చర్ అండ్ అలిగేషన్, వన్ సైడ్ మేలు అదర్ సైడ్ ఫీమేల్ తీసుకున్నప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేది కేర్ఫుల్గా తీసుకున్నప్పుడు రేషియో ఎంత వచ్చింది, రేషియో 6:7 వచ్చింది. 6 పార్ట్స్ మేలు 7 పార్ట్స్ ఫీమేలు, రైట్. ఇది ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, అభినవ్ స్కోర్స్ 80% ఇన్ ఫిజిక్స్ అండ్ 66% ఇన్ కెమిస్ట్రీ అండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ బోత్ ద పేపర్స్ ఆర్ 100. అంటే ఫిజిక్స్లో 100కి 80 అండ్ కెమిస్ట్రీలో 100కి 80. దెన్ వాట్ పర్సెంట్ డస్ హీ స్కోర్స్ ఇన్ మ్యాథ్స్ 200. సో టోటల్గా ఈ స్కోర్స్, ఇఫ్ ఈ స్కోర్స్ 80% మార్క్స్ ఇన్ ఆల్, అన్నిటిలో కలిపి 80%, అంటే టోటల్ మార్క్స్ అనుకోవాలి ఫస్ట్ మనం. టోటల్ మార్క్స్ అంటే ఫిజిక్స్లో 100, కెమిస్ట్రీలో 100, సో మ్యాథ్స్ మాత్రం 200, టోటల్గా 400. అతనికి వచ్చింది ఎంత, 80% వచ్చింది. 80% ఆఫ్ 400 అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, 320 మార్క్స్ వచ్చాయి. సో 320లో 80 + 60, సో 80 + 6 ఎంత, 146 తీసేయండి. తీసేస్తే 10 - 6 4 అండ్ 11 - 4 7, 3 - 1 2, సారీ 2 - 1 1, ఇట్ ఈస్ 7. అండ్ నెక్స్ట్ 174 మార్క్స్ మ్యాథ్స్లో స్కోర్ చేశారు. టోటల్గా 400 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 80% వచ్చింది అభినవ్కి. అంటే 320 మార్క్స్ 3 సబ్జెక్ట్స్ కలిపి. 3 సబ్జెక్ట్స్ నుంచి 2 సబ్జెక్ట్స్ తీసాను. ఏంటి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత, 66 + 80 146 తీసిస్తే 174 మ్యాథ్స్ మార్క్స్. సో అది ఎంత పర్సంటేజ్, సో 174 ఆర్ వాట్ పర్సెంట్ ఆన్ 200 అన్నారు, అంతే కదా. ఎందుకంటే మ్యాథ్స్లో 200 మార్క్స్ ఎగ్జామ్ పెడతారు కాబట్టి. సో 2 8s 6 87%. ఎంత స్కోర్ చేయాలి తను, 87%, రైట్. ఓవరాల్ 80% రావాలంటే మ్యాథ్స్లో 87% స్కోర్ చేయాలి. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. యాజ్ మెనీ 10 కోచెస్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ హ్యావ్ ద డిరైల్డ్ అండ్ పట్టాలు తప్పినాయట ప్యాసింజర్ రైలు. అది ఇక్కడ తెలుగు ఇచ్చారు. ఒక ప్యాసింజర్ రైలు యొక్క దాదాపు 10 కోచులు పట్టాలు తప్పాయి మరియు 2 జతల రైల్వే ట్రాకులు నిరోధించాయి. అంటే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో పాటు 2 ట్రాకులు పాడైపోయినాయి అంట. అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంది, రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ను క్లియర్ చేయడానికి వెంటనే మనుషులను మరియు సామాగ్రిని అక్కడికి పంపించాలి. కరెక్టే కదా. సో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనుషులను పంపించాలి. అండ్ 2 వైపులా నడిచి అన్ని రైళ్లను ఇతరం, అవును ఆ రూట్ అనేది బ్లాక్ అయింది కాబట్టి ఇతర మార్గాల ద్వారా రైళ్లను పంపించాలి. 2 సరైనవే, రైట్. నెక్స్ట్, నగరానికి నీటిని సరఫరా చేసే అన్ని సరస్సులు నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి, పరిస్థితిని పరిష్కరించడానికి నీటి సరఫరా విభాగం సరఫరాలోకి పాక్షిక కోతను, అంటే నీరు సరిపోతున్నది కాబట్టి 100% రిలీజ్ చేసేది కొంత తగ్గించుకోవాలి. అంతకుముందు వచ్చిన దానికన్నా తక్కువ క్వాంటిటీ వాటర్ వస్తుంది, ఇప్పుడు తక్కువ అవర్స్. కనీస నీటి వినియోగం కోసం ప్రభుత్వం ప్రజా మాధ్యమాల ద్వారా అవును సిటీలో నీటి ప్రాబ్లం ఉంది కాబట్టి తక్కువ వాడుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలి. 2 కరెక్టే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏమిచ్చారు, పాఠశాలలో మాదిరిగానే భారతదేశంలోని అన్ని కళాశాలలో యూనిఫామ్ పెట్టాలా. ఇది కండిషన్ ఏంది, కాలేజీలో కూడా యూనిఫామ్ పెట్టడం మంచిదేనా, సరైన విధానమేనా అని అంటున్నారు. అవును, ఇది విద్యార్థులు మర్యాదపూర్వకంగా దుస్తులను ధరించడం వల్ల కళాశాల వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అంటే అది ఆయన పెద్దవాళ్ళు అయ్యారు, ప్లస్ అది వాళ్ళ ఇష్టం.
స్కూల్ లెవెల్ అంటే ఒక డిసిప్లిన్ కోసమో దేని అలవాటు పడడం కోసం చేస్తారు, కానీ ప్రతిసారి మనం నేర్పుకుంటూ వెళ్ళడం సరైన విధానం కాదు కదా. సర్టన్ ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి ఫస్ట్ది ఫాలో అవుతలేదు. ఏం చెప్పొచ్చు, లేదు కళాశాల విద్యార్థులు దుస్తులు ధరించడంలో ఒత్తిడి చేయకూడదు, మరియు కళాశాలకు రావడానికి వారి దుస్తులను ఎంచుకోవడానికి వారికే స్వేచ్ఛనివ్వాలి, స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నాను. కాబట్టి 2 కరెక్ట్ అంటే ఓన్లీ బి. నెక్స్ట్ వన్, సరిహద్దు ఉద్రిక్తతను ఆపడానికి భారతదేశం పొరుగు దేశాలతో చర్చ జరపాలా. ఉద్రిక్తత ఉంది సరిహద్దులో, బార్డర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి నైబర్ కంట్రీస్తో మనం అనేది చర్చలు జరపడం మంచిదేనా అని అంటున్నాడు. అవును, సరిహద్దు ఉగ్రవాదాన్ని తగ్గించడానికి మరియు అమాయకుల ప్రాణాలను అరికట్టడానికి ఇది ఒక్కటే మార్గం. కరెక్టే కదా. చర్చలు జరపడం వల్ల కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. లేదు అలా ఏదు పొరుగు దేశాలు అటువంటి విషయాల్లో ఆధారపడలేవు, అవి ఇప్పటికీ విధ్వంసకర కార్యకలాపాలు నిమగ్నమై ఉండవచ్చు. అలా అని అనుకోవద్దు. వీలైతే వాళ్ళ అన్ని దేశాలు ఒకే రకంగా ఉండే కదా, కొన్ని చర్చలు జరపడం వల్ల కొన్ని సఫలమైతే కొన్ని విఫలమైతే, కానీ మనం పాజిటివ్ థింక్ చేయాలి, ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాం కాబట్టి. సో అన్ని కంట్రీలు ఒకే కంట్రీ లాగా ఉండేది, సో కొన్ని ఒబీడియంట్గా ఉండొచ్చు, కాబట్టి అలాంటి వాటితో ఉంటే మంచిదే. కాబట్టి సెకండ్ది ఫాల్స్ అవుద్ది. సో ఏనే స్ట్రాంగ్ ఉంది. రైట్. నెక్స్ట్, ప్రపంచ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంతా ప్రపంచానికి ఒకటే ప్రభుత్వం ఉండాలా అనేది మన కాన్సెప్ట్. ప్రపంచం మొత్తం ఒకటే ప్రభుత్వం, ప్రపంచ ప్రభుత్వం ఉండాలనేది కాన్సెప్ట్. సో అవును, ఇది దేశాల మధ్య ఉద్రిక్తతను తొలగించడంలో సహాయపడుతుంది. అంటే చాలా పెద్ద అయినప్పుడు ఎలా అయితే అంటే మేనేజింగ్ కూడా కష్టమవుతుంది, రూలింగ్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఒకటి ఉంటే ప్రాబ్లం, ఇది తప్పు. లేదు అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వంలో అది అంతే కదా. అమెరికా, బ్రిటను అభివృద్ధి చెందిన దేశాలు, రష్యా లాంటి దేశాలు మాత్రమే మిగతా దేశాలు డామినేట్ అవుతాయి. అంటే డెవలప్ కాని దేశాలు ఎప్పుడు అలాగనే ఉంటాయి, డెవలపింగ్ లాగా ఉంటాయి, కాబట్టి వాళ్ళదే డామినేషన్ ఉంటుంది. సెకండ్ వన్ ట్రూ మీన్స్ బి మాత్రమే కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, సో క్లరికల్ క్యాడర్ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి కదా, సెకండ్ క్యాడర్ ఎగ్జామ్స్ ఉద్యోగులు ఉంటారు కదా, ఎంప్లాయీస్, వాళ్ళని ఒక నగరంలోని ప్రభుత్వ కార్యాలయం నుండి మరొక నగరంలోని కార్యాలయాలకు బదిలీ చేయడం నిలిపివేయాలంటే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అన్ని ఆపివేయాలని మనల్ని అడుగుతున్నారు. కన్క్లూజన్స్ ఏం చెప్తున్నారు, క్లరికల్ క్యాడర్ ఉన్న జాబ్లని జనరల్గా అయితే ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా, ఒకే ప్లేస్లో ఉంటే దాని లూప్ హోల్స్ తెలుసుకొని వాళ్ళు సరే గవర్నమెంట్కి లాస్ వచ్చే పని లేదని ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని మనం ప్రధానంగా క్లరికల్ క్యాడర్లు కానీ మిగతా వాళ్ళందరినీ కానీ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకున్నాం. అది నిలిపివేయాలంటే కాదు, ఉద్యోగులు బదిలీ అనేది పరిపాలనకు సంబంధమైన కాల అనుగుణంగా జరిగే విషయం మరియు మనము దానిని కొనసాగించాలి. దీనికి అంటే చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. మరియు అవును, ఇది పొందే ప్రయోజనాలతో పోలిస్తే చాలా ప్రభుత్వ వ్యయం మరియు అంటే మనకు ప్రభుత్వానికి వ్యయం పొందిందా లేదా, అంటే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్, అంటే మనకు గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుందా లాస్ అనేది అనవసరం, కానీ ఉద్యోగుల బదిలీని చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా వీక్గానే ఉంది. కాబట్టి రెండు తప్పే, ఫాలో అవ్వట్లేదు ఈ స్టేట్మెంట్ను. రైట్. నెక్స్ట్ వన్, సో విమోచన క్రయధనం చెల్లించడం లేదా రాజకీయ ప్రముఖుల కిడ్నాపర్లను షరతులతో అంగీకరించడం. అంటే సో రాజకీయ ప్రముఖులను కిడ్నాపర్లు చేస్తారు, ఒక్కోసారి కిడ్నాప్లు చేసినప్పుడు వాళ్ళని ఏం చేయొచ్చు, అలా షరతులను అంగీకరించడం సరైన చరణేనా. కిడ్నాప్ చేసినప్పుడు ఉంటారు కదా వాళ్ళు, రైట్, ఈజ్ పేయింగ్ ransom to agreeing to the conditions of the kidnappers of political figures. సో కిడ్నాప్ చేసిన వాళ్ళను షరతులను అంటే కిడ్నాపర్ల యొక్క షరతులను అంగీకరించడం సరైన చరణేనా అని అంటున్నారు. అవును, బాధితులను ఎంత ఖర్చు చేయడం ద్వారానే రక్షించాలి. అవును, దేశం ఉందంటే ఫస్ట్ ప్రతి ఒక్క పౌరుని సంరక్షించుకోవాలి కదా. సో డబ్బులు పోతున్నాయని చెప్పాలని వదిలిపెట్టడం సరైన చర్య కాదు. కంపల్సరీగా వాళ్ళ డిమాండ్లను అంగీకరించి మనం కొంత ఎంతైనంత ఖర్చు చేయడం కరెక్టే. రైట్. లేదు, ఇది కిడ్నాపర్లను వారి చెడుకరపలు. అవును, ఇలా చేయడం వల్ల కూడా రెండు జరుగుతాయి. మనం అల్టిమేట్గా పౌరులను కాపాడుకోవాలి, అది కరెక్టే. ఇంకో రకంగా ఒక్కోసారి అది అలవాటు చేసుకొని వాళ్ళు భయం లేకుండా, మీన్స్ ఎలాంటి భయం లేకుండా చాలాసార్లు అలాంటి పనులకు కొనసాగించవచ్చు, ఎలాంటి భయం లేకుండా. కాబట్టి రెండు కరెక్టే ఉన్నాయి, అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం రెండు కరెక్టే ఉన్నాయి. కాబట్టి 1 మరియు 2 బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ వన్, ఇటీవలి పోకడలను చూసినట్టయితే పెద్ద నగరాల్లో పిల్లల వలస సంఖ్య పెరుగుతుంది. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీలోకి మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి పిల్లలు, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ ఏదో పర్పస్లో. సో అర్బన్ ఏరియా నుంచి డెవలప్ అయిన సిటీలోకి మళ్ళీ ఎక్కువ మంది వలసలు జరుగుతున్నాయి. అయితే ఈ పిల్లలు తమ కుటుంబాలను విడిచిపెట్టి మార్కెట్, వర్క్షాపు, హోటలు లేదా సేవా రంగాల్లో విభిన్నమైన ఉద్యోగాల్లో చేసే పట్టణ పేదరిక శ్రేణుల్లో చేరుతున్నారు. అంటే వీళ్ళు సిటీకి వచ్చి జాబ్ చేయడం కోసం ఏదో ఒక దానిలో పనిచేస్తారు, మార్కెట్లో కానీ వర్క్షాప్లో కానీ హోటల్లో కానీ పనిచేస్తారు. ఎందుకంటే సిటీలో ఎక్కువ సంస్థలు ఉంటాయి కాబట్టి అక్కడ సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతాయి కాబట్టి అందరూ సిటీకి వలస వస్తున్నారు అనేది కాన్సెప్ట్. అయితే సో ఏంది, పెద్ద నగరాలకు వలసను తనిఖీ చేయాలా, తప్పేం కాదు, తనిఖీ చేయకూడదు. అలా అంటే వాళ్ళు ఎలా పోతారు, వాళ్ళకి తనిఖీ చేసి వదిలిపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు, వాళ్ళకి జాబ్ కోసం వచ్చారు కదా. కాబట్టి పెద్ద పిల్లల కష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పేద పిల్లల కష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మనకు కావాల్సింది ఏంది, పెద్ద నగరాలకు వలస వస్తున్నారు కానీ వాళ్ళకి కష్టంగా ఉన్నారా అంటే అట్లా అని చెప్పి పేద పిల్లలే రావాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో మీన్స్ ధనవంతులు కూడా రావచ్చు కదా, పిల్లలు వస్తున్నారని చెప్పారు,
పెద్దనగరం నుంచి పిల్లల వలస వస్తున్నారు పేద పిల్లల లేదంటే ధనవంతుల పిల్లల అని చెప్పలేదు, కాబట్టి కేవలం పేద పిల్లలు అని చెప్పడం కరెక్ట్ కాదు. సో 2 ఫాలో అవ్వట్లేదు, 1 లేదా 2. నెక్స్ట్, ఈ రోజుల్లో ఏ దేశం పూర్తిగా స్వీయ అదంటే సొంతంగా ఇతర దేశంపై ఆధారపడకుండా ఏ దేశము లేదంట. ఇక దేశానికి కావాల్సినవన్నీ పెంచడం మరియు ఉత్పత్తి చేయడం అసాధ్యం అంతే. సో ఒక దేశంలో ఎక్కడో ఉంది, అవసరమైన కిట్లు ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, మెడికల్ కానీ ఏదైనా సరే, అది ఒక దేశం అనేది సొంతంగా తయారు చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఒక దేశము ఇతర దేశాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక దేశం అనేది ఉత్పత్తి చేయడం అసాధ్యం. కరెక్టే కదా. సాధారణంగా దేశస్తులందరూ సోమరులుగా ఉండరు. ఎలా ఉన్నా సరే మనకు ఎసెన్షియల్ థింగ్స్ అనేది కంపల్సరీ తయారు చేసుకుంటాము. అది మన దగ్గర రా మెటీరియల్ లేనప్పుడు పక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. మన దగ్గర అవైలబుల్ లేనప్పుడు ఏం చేస్తారు, పక్క దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం కదా. సో కాబట్టి 1 మాత్రమే ట్రూ. రైట్. నెక్స్ట్ 1, భారతదేశంలో జాతీయ ఆదాయంలో 10% మంది అగ్రశ్రేణి కుటుంబాలు 10% పంచుకుని, అంటే మొత్తం ఆదాయంలో 100% అనుకుంటే, సో ఇందులో 10% ఇన్కమ్ ఎవరికి సంబంధించింది, 35% కుటుంబాలు ఉన్నారు, ఇంకా 65% మిగతా. అంటే మేజర్గా ఎక్కువ ఆదాయం అనేది ఎవరికి, అగ్రశ్రేణి కుటుంబాలకు మాత్రమే ఉంది. కాబట్టి దానికి ఏం చేయాలి మనం, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు జనాభాలో నిర్దిష్ట మొత్తాలలో సంపద కేంద్రీకరణ జరుగుతుంది. సో అంటే ఎవరికి వచ్చిన ఇన్కమ్ ఇంకోళ్ళకి ఎందుకు జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. అండ్ భారతదేశంలో జాతీయ ఆదాయం అసమానంగా పంపిణీ చేయాలి, అదే కదా. జాతీయ ఆదాయం అనేది అసమానంగా పంపిణీ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అసలు అందరికంటే జాతీయ ఆదాయాన్ని అందరికి సమానంగా పంచి పెడతలేరు, అలాంటి అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి సెకండ్ 1 ఓన్లీ బీ ఫాలోస్. రైట్. నెక్స్ట్ 1, వివిధ రికార్డులు న్యాయమైన రీతిలో బద్దలు కొట్టే ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు పొందుతారు. అంటే కొన్ని రికార్డ్స్ను బద్దలు కొట్టే ప్లేయర్స్ వాళ్ళు న్యాయపరంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ఉంటాయి. రైట్. అలా ప్లేయర్ X ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు, కానీ మత్తు పదార్థాల ప్రభావంతో ఉన్నట్లు కనుగొనబడింది. అంటే ఏంది, చాలా రికార్డ్స్ను క్రాస్ చేసిండు అతడు, ఆ పర్సన్. సో ఓవర్కమ్ చేసిండు, రికార్డ్స్ అన్నీ ఓవర్కమ్ చేసిండు, కానీ అతనికి మత్తు పదార్థాలు తీసుకునే అలవాట్లు ఉన్నట్లు కనుగొనబడింది. అప్పుడు ఏం జరుగుతుంది, X ప్రత్యేక బహుమతి పొందుతుందా, ఇది ఫాల్స్. ఎందుకంటే అతనికి మత్తు పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టి Xకి ప్రత్యేక బహుమతి లభించదు. ప్రత్యేక బహుమతి ఉండాలంటే ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదు, సిన్సియర్గా వర్క్ చేయాలి. రైట్. కాబట్టి సెకండ్ 1 మాత్రమే ట్రూ. నెక్స్ట్, కంపెనీ X ధర మరియు నాణ్యతను మార్కెట్ చేసుకుంది. ఏంది, ధరను మరియు క్వాలిటీని మార్కెట్ చేసుకుంది. అప్పుడు ఉత్పత్తి నాణ్యతను, అంటే ప్రొడక్షన్ అనేది క్వాలిటీ ప్రొడక్షన్ అనేది చేయడం మంచిదే కదా. రైట్. నెక్స్ట్, ఉత్పత్తి ధర సహేతుకంగా ఉండాలి. సహేతుకంగా అంటే రైట్, ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్షన్ మస్ట్ బి రీజనబుల్. సో అర్థమంతా రీజనబుల్గా ఉండాలి. సో ప్రోడక్ట్ క్వాలిటీ అంటే మనకు ఎప్పుడు దాని ఓవరాల్గా ఇన్కమ్ అనేది పెరుగుతుందంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ యొక్క రేటు రీజనబుల్గా ఉండాలి. సో రీజనబుల్గా ఉన్నప్పుడు మాత్రమే సేల్స్ అవుతాయి. కాబట్టి 2 సరి అయినవే. నెక్స్ట్, సో ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. దేశంలోని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొంతకాలంగా లోడ్ షెడ్డింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. సో విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం అధిగమించకపోతే, సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దేశంలో ఏం జరుగుతుందంట, కొంతకాలంగా లోడ్ అంటే పవర్ షెడ్డింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సంక్షోభాన్ని ప్రభుత్వం అధిగమించలేకపోతే పట్టణ ప్రాంతాలకు కూడా లోడ్ షెడ్డింగ్ అనేది విస్తరిస్తుంది. రైట్. ఇప్పటిదాకా సెమీ అర్బన్ ప్రాంతాలను ఉంది, కానీ అదిని కనుక ఓవర్కమ్ చేయకపోతే పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, సో కొన్ని కామన్ కాజే కదా. అంటే ఇక్కడ పవర్ ప్రాబ్లం వల్ల గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు. లోడ్ షెడ్డింగ్ అనేది కామన్ పాయింట్. ఇక్కడ లోడ్ షెడ్డింగ్ కారణంగానే సెమీ అర్బన్ ప్రాంతాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాలు 2 ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి 2 దేని కారణాలు కామన్ దాన్ని, అంటే ఈ 2 కూడా కొన్ని సాధారణ కారణాల యొక్క ప్రభావాలే కదా. అంటే లోడ్ షెడ్డింగ్ యొక్క ఎఫెక్ట్సే కదా ఇవన్నీ. సో బోత్ ఆర్ ద కామన్ ఎఫెక్ట్ ఆఫ్ ద కామన్ కాజ్ అన్నమాట. రెండింటిది ఎఫెక్ట్ ఒకదాని ఎఫెక్ట్ రెండింటికి పడింది. కాబట్టి ప్రకటన 1, 2 2 కొన్ని సాధారణ కారణాల యొక్క ప్రభావాలని చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ 1, సో యూనివర్సిటీ అథారిటీ, ఇది కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్. రైట్. యూనివర్సిటీ అథారిటీ తన పరిధిలోని అన్ని కళాశాలను నిషేధించాలని ఆదేశించింది. అన్ని ఫోన్ల వినియోగాన్ని యూనివర్సిటీ అథారిటీ ఏం చెప్పి తన పరిధిలో ఉన్న అన్ని కళాశాలలోని ఆవర్లో ఉన్న అన్ని ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని చెప్పింది. తరగతి గదుల్లో సెల్ ఫోన్ రింగ్ టోన్ల వల్ల కలిగే అవాంతరాలపై ఫిర్యాదు చేస్తూ కళాశాల ఉపాధ్యాయులు చాలామంది యూనివర్సిటీ సంయుక్త పిటిషన్ సంతకం చేశారు. అంటే ఏంది, క్లాసులో ఎలాంటి ఫోన్ వాడకూడదు అనేది కండిషన్. ఎందుకు వాడకూడదంటే, సో అది రింగ్ టోన్స్, కొంతమంది రింగ్ టోన్లు అండ్ ఇంకొన్ని డిస్టర్బెన్స్ అనేది క్లాసును డిస్టర్బ్ చేస్తుంది. అంటే దీని ప్రభావం వల్లే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కదా. తరగతి గదిలో సెల్ ఫోన్లు ఫస్ట్ ఉపయోగించడం వల్లనే
దాని ఎఫెక్ట్ అనేది కంప్లైంట్కి వెళ్ళి తరగతి గదిలో ఫోన్లు అనేది ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పి యూనివర్సిటీని ఒక యాక్ట్ రైట్ ఒక నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి రెండు దీని కారణంగా అంటే రెండవ దాని కారణంగానే మొదటి జరిగింది, అంతే కదా. తరగతి గదిలో సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్లనే దాన్ని ఆపాలనే నిర్ణయం యూనివర్సిటీ అథారిటీ తీసుకుంది. కాబట్టి సో రెండు కారణమైంది, దాని ప్రభావం 1 అవుతుంది, రైట్. సో దిస్ అబౌట్ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ గ్రూప్ 4. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో క్లియర్ అవుతాను. సో క్లాస్లో అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.